హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను కృష్ణ. ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన నుంచి భారత్ పట్ల తన వైఖరి ఒక మిస్టరీగానే కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే మోడీ తన గుడ్ ఫ్రెండ్ అని ట్రంప్ చెప్తూనే మరోవైపు మాత్రం యుద్ధంలో చూసుకోవచ్చు, రెండు దేశాలు మాకు ప్రధానమైనవని చెప్పడం, అంతేకాకుండా భారత్పై 26% పన్నులను విధించడం, ఇటువంటి ఎన్నో చర్యలు ట్రంప్ తీసుకుంటూ వస్తున్నారు. యాక్చువల్గా మనం కొన్నాళ్ళ క్రితం బ్యాక్కు వెళ్తే మోడీ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ట్రంప్ ఘన స్వాగతం పలికాడు. అంతేకాకుండా మోడీ ఒక ఫైల్ మీద సంతకం చేయబోతుంటే ఆయన కుర్చీ లాగి మరి వెనక్కి నిల్చొని మోడీ సైన్ చేసే వరకు కూడా కుర్చీ వెనకనే నిలబడ్డాడు. దీంతో ట్రంప్ ఇండియా పట్ల కొంత సానుకూలంగా ఉన్నారు. ఇండియాకు ఒక మంచి శుభవార్తను అందిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత 26% పన్నుల భారం విధిస్తూ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక అంతేకాదు మన దేశంలో అక్కడ అక్రమంగా ఉంటున్న కొంతమందిని సంఖ్యలు వేసి ఇండియాకు పంపించిన తీరు కూడా మనం చూసాం. అంటే ఇక్కడ ట్రంప్ అంటే రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నట్లుగా తెలుస్తుంది. మనం ఇది గమనించవచ్చు. ఒకవైపు భారతదేశం మా ప్రధాన భాగస్వామిగా, మాకు ప్రధాన ఒక మంచి మిత్ర దేశంగా పేర్కొంటూనే భారం వేయడము, అంతేకాకుండా పాకిస్తాన్తో సమానంగా చూడడం వంటివి మనం ఇక్కడ చూడవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. దీనివల్ల భారతీయుల కుటుంబాలకు, భారతీయులకైతే తీవ్ర భారం పడనుంది. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి వాళ్ళ ఒక ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది. ఒక్కసారి మనం అది చూద్దాం. అదే ఇక్కడ మనం చూడొచ్చు. 1,05,000 అమెరికా నుంచి డబ్బు పంపితే పన్ను బాధుడు, విదేశాలకు నగదు బదిలీలపై 5% పన్ను విధిస్తూ బిల్లు తిరస్కరించిన ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ. సవరణలు చేసి మళ్ళీ ప్రవేశపెడతామన్న స్పీకర్. బిల్లు అమలైతే ప్రవాస భారతీయులకు భారమే. ప్రస్తుతం అమెరికాలో 45 లక్షల మంది భారతీయులు. కొత్త పన్నుతో వీరిపై 13,688 కోట్ల మేర భారం. అమెరికా నుంచి దేశంలోకి తగ్గనున్న నగదు బదిలీలు, భారత రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం, అమెరికా పౌరులకు పన్ను నుంచి మినహాయింపు. మనం ఇక్కడ చూడొచ్చు. మన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఇండియాలో నివసించిన ఫ్యామిలీ మెంబర్స్ అమెరికా వెళ్తారు, అక్కడ జాబులు చేసి అక్కడి నుంచి మనీ పంపిస్తూ ఉంటారు. గత ఎంతో కాలంగా కూడా ఇది జరుగుతూ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడి నుంచి వాళ్ళు ఏదైనా డబ్బు పంపిస్తే అందులో 5% పన్ను కట్టాల్సి ఉంటుంది. పన్నుకి ట్యాక్స్లకే 5% పోతుంది. అంటే $1,100 అంటే మన ఇండియా కరెన్సీలో చూసుకుంటే ₹1,00,000 అనుకోండి. అతను ₹1,00,000 పంపిస్తే అందులో 5,000 ఓన్లీ ట్యాక్స్కే పోతాయి. ఇక 10 లక్షలు పంపిస్తే 50,000. ఇట్లా ఈ విధంగా అంటే ట్రంప్ తీసుకునేది. అయితే ఇప్పటికైతే ఈ నిర్ణయాన్ని ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ ఏదైతే ఉంటుందో అది తిరస్కరించింది. అయితే దీనికి సవరణలు చేసి మళ్ళీ పెడతామని అయితే చెప్పింది. స్పీకర్ అయితే చెప్పారు. కానీ ఎటువంటి సవరణలు చేస్తారు, దీంట్లో ఏమైనా అంటే భారతీయులకు ఏమైనా ఊరటన కలిగించేలా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది మాత్రం ఆసక్తిగా మారింది. మనం ఒక్కసారి చూసుకుందాం. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు అక్కడి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా నుంచి ఇతర దేశాలకు జరిగే నగదు బదిలీలపై 5% పన్ను వసూలు చేసేందుకు వీలుగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట బిల్లును తీసుకొచ్చింది. అయితే ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు 21-16 ఓట్ల తేడాతో వ్యతిరేకించింది. 5 రిపబ్లికన్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. దాంతో సవరణలు చేసి బిల్లును తిరిగి ప్రతినిధుల సభలో ప్రవేశపెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో సంపాదించిన డబ్బును వేరే దేశాల్లో ఉన్న తమ వారికి పంపే విదేశీయులు పన్నుల రూపంలో భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత విధానం ప్రకారం అమెరికాలో ఉన్న భారతీయులు స్వదేశంలో ఉన్న తమ వారికి $1,160 అనగా దాదాపు 1,00,000 పంపిస్తే అందులో 5% 5,000 పన్నుగా చెల్లించాలి. ఈ పన్నును నగదు బదిలీ సేవలను అందించే వెస్టర్న్ యూనియన్, మనీగ్రామ్ లేదా అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులు వసూలు చేస్తాయి. H-1B, F-1 లేదా J-1 తదితర వీసా దారులు, గ్రీన్ కార్డ్ దారులు, తగిన గుర్తింపు పత్రాలు లేని వారు నగదు బదిలీలు చేసినప్పుడు ఈ పన్ను చెల్లించాల్సిందే. ఇక గుర్తింపు పొందిన అమెరికా పౌరులకు మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. పౌరసత్వ నిర్ధారణ సదుపాయం ఉండి ప్రభుత్వ గుర్తింపు కలిగిన సర్వీస్ ప్రొవైడర్ ద్వారా నగదు బదిలీ చేస్తేనే వారికి కూడా మినహాయింపు లభిస్తుంది. కాగా ఈ నూతన విధానం అమల్లోకి వస్తే ప్రవాస భారతీయులపై ప్రధానంగా భారత రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 2023-24లో భారత్కు విదేశాల నుంచి $118.7 బిలియన్ మేర నగదు బదిలీలు జరిగాయి. ఇందులో $32 బిలియన్ అంటే 28% పైగా మొత్తం అమెరికా నుంచి వచ్చినవే.
భారత్ విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం దాదాపు 45 లక్షల మంది, అందులో 32 లక్షల మంది ఆల్రెడీ అక్కడ భారత సంతతికి చెందిన వారు అమెరికాలో ఉన్నారు. వీరు భారత్లోని తమ కుటుంబ సభ్యులకు గృహ, విద్య, వైద్య అవసరాలకు, పెట్టుబడులకు డబ్బు పంపుతారు. ఎప్పట్లానే వీరు నగదు బదిలీలు కొనసాగిస్తే 5% పన్ను నిబంధన కింద వీరు సుమారు $1.6 బిలియన్ నష్టపోనున్నారు. దీంతో నూతన పన్ను విధానం అమల్లోకి వస్తే అమెరికా నుంచి భారత్కు జరిగే నగదు బదిలీలు తగ్గుతాయి. ఇది భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులపై ప్రభావం చూపనుంది. విదేశాల్లో ఉన్న తమ వారు పంపే డబ్బును భారత్లో చాలామంది ముంబై, హైదరాబాద్కు వచ్చి తదితర నగరాల్లో రియాలిటీ రంగంలో పెట్టుబడిగా పెడుతుంటారు. అనరాక్స్ 2024 వార్షిక రెసిడెన్షియల్ నివేదిక ప్రకారం కొత్త హౌసింగ్ ప్రాజెక్టులో న్యూఢిల్లీలోని 59%, హైదరాబాద్లో 18%, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో 12%, విలాసవంతమైన ఇళ్ల ధరలు 2.5 కోట్ల పైనే పలుకుతున్నాయి. ధనిక వర్గాలు ఎక్కువగా ఆసక్తి చూపే ఈ ప్రాజెక్టుల్లో ఎన్ఆర్ఐల పెట్టుబడే చాలా కీలకం. అమెరికా 5% పన్ను విధానం అమలు చేసే ఎన్ఆర్ఐలు పెట్టుబడులు తగ్గుతాయి. ఈ పన్ను విధానంతో అమెరికాలోని భారతీయులు స్వదేశంలో ఉన్న తమ వారికి పంపే డాలర్ విలువ కూడా తగ్గిపోనుంది. ఈ పన్ను విధానం అమల్లోకి వచ్చేలోపే భారతీయులు స్వదేశానికి ఒక ప్రణాళిక ప్రకారం నగదు బదిలీలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఇది అమల్లోకి వస్తే ఇప్పుడు మనం ఆల్రెడీ అనుకున్నట్టు 1,00,000కు 5,000, 10 లక్షలకు 50,000 ఇట్లా నష్టపోవాల్సి వస్తుంటుంది. కాబట్టి ఈ బిల్లు ఆమోదం పొందే లోపే వీరంతా కూడా ఒక ప్రణాళిక బద్ధంగా ఆ ఇండియాకి పంపించాల్సిన డబ్బునైతే పంపిస్తే చాలా బెటర్ అని ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా మనొక ట్రంప్ నిర్ణయాలు మనకు చూడొచ్చు ఒక మిస్టరీగానే ఉంది. భారత్ విషయంలో చర్చానీయాంశంగా అమెరికా అధ్యక్షుడు వైఖరి చూడొచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు అనుకూలమా, ప్రతికూలమా, ఆయన నిర్ణయాలు మన దేశానికి మంచి చేసేవా, చెడు చేసేవా, ప్రతి ఒక్కరు మదిలోనూ వెన్నాడుతున్న ప్రశ్నలు ఇవి. ఇదైతే నిజమే. ఎందుకంటే మనకి ఏప్రిల్ 4న 26% పన్ను విధించిండు ట్రంప్. ఆ తర్వాత దాన్ని 90 రోజుల పాటు కూడా మళ్ళీ నిలుపుదల చేశాడు. అయితే 90 రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి. ఇటీవలే మనం చూసాం, యాపిల్ యూనిట్లు భారత్లో తమ ప్రోడక్ట్స్ను యాపిల్ తయారు చేయొద్దు, అమెరికాకి రావాలి, అమెరికాలోనే తయారు చేయాలని ట్రంప్ చెప్పాడు. కానీ యాపిల్ మాత్రం మేము భారత్లోనే కొనసాగిస్తాము, ఐఫోన్ తయారీ భారత్లోనే కొనసాగుతుందని స్పష్టం చేసినప్పటికీ ట్రంప్ వ్యాఖ్యలను మనం ఒక నెగిటివ్ ధోరణిగానే మనం అర్థం చేసుకోవచ్చు భారత్ పట్ల. అంతేకాకుండా పాకిస్తాన్ భారత్ యుద్ధంలోనూ మనం చూసాము. భారత్ అదేవిధంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్గా ఉండే పాకిస్తాన్, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్, అటువంటి ఒక భారత్కు శత్రు దేశంగా ఉన్న పాకిస్తాన్ గురించి ట్రంప్ ఒక వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య ఏంటంటే భారత్, పాకిస్తాన్ మాకు 2 ముఖ్య దేశాలే అని వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ భారత్తో సమానంగా పాకిస్తాన్ చూస్తుండడం కూడా మనం గమనించవచ్చు. అంటే ట్రంప్ ఒక 2 నాల్కల ధోరణిని, అంటే ఎప్పుడు ఒకవైపు ఒక గుడ్ ఫ్రెండ్ అంటూనే, మోడీ నా గుడ్ ఫ్రెండ్ అంటూనే భారత్ పట్ల తన వైఖరి మాత్రం అమలు చేస్తూ పోతున్నాడు. ప్రతిసారి కూడా భారతీయులకు ఒక షాక్. ఆల్రెడీ ఇప్పటికే భారతీయుల వీసాలకు సంబంధించి కూడా ఆల్రెడీ ట్రంప్ నిర్ణయాలు మనం చూడొచ్చు. ఇంతకుముందు గతంలో స్టూడెంట్ల వీసాలను కూడా అక్రమంగా ఉంటున్న స్టూడెంట్లు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ డిపోర్ట్ చేస్తామని కూడా, స్వదేశాలకు డిపోర్ట్ చేస్తామని కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఒక ట్రంప్ వైఖరి అయితే మిస్టరీ అయితే ఏదో మనం అమెరికా ఎన్నికలకు ముందు అయితే మనం ఒకవేళ ట్రంప్ గెలిస్తే ఇండియాకు కొన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి, ఇండియాకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కానీ ట్రంప్ వచ్చాక ఆ లాభం కంటే ఎక్కువ నష్టమే జరుగుతుందని ఇప్పుడు చాలామంది అభిప్రాయపడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే ఆయన చెప్పేది ఒక మాట ఒక తిరిగి ఉంటుంది. ఆల్రెడీ గుడ్ ఫ్రెండ్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టే నాకు భారత్ నాకు ఒక మంచి వ్యూహాత్మక భాగస్వామి అని చెప్తూనే అమలు చేసే నిర్ణయాలు మాత్రం పన్నుల విషయం నుంచి మొదలు పెడితే యాపిల్ వంటి కంపెనీల విషయంలోనూ, మనం భారత్ పాకిస్తాన్ యుద్ధం విషయంలోనూ ట్రంప్ వ్యాఖ్యలు చూసాం. కాబట్టి ట్రంప్ ప్రతి నిర్ణయం కూడా ఒక భారత్కి అయితే నష్టం చేకూర్చలేనే ఉన్నాయని చెప్పొచ్చు.